మధ్యాహ్నం అరౌండ్ 3:30 ఆర్ 4 మధ్యలో మనం కావ్య స్ట్రీమ్తో టాపిక్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత నుంచి కూడా రీజన్ తెలిసిద్దేమో అని చెప్పేసి ఇప్పుడు 6:30 అవుతుంది, వెయిట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా రీజన్ తెలియదు. బట్ క్రాస్ చెక్ చేస్తూ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అసలు ఆ అమ్మాయికి వచ్చిన ప్యాకేజ్ చూసి అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తుంటే నాకు నిజంగా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ అసలు ఏం జరుగుతోంది? మనోజ్ భయపడినంతా నిజమైందా? ఈ వర్డ్ ఎందుకు అంటున్నానంటే అక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంది. అక్కడ ఒకప్పుడు ఉన్నటువంటి కల్చర్ ఇప్పుడు లేదు. అక్కడ ఒకప్పుడు మొత్తం విద్యార్థులు ఉండేవారు, అట్ ది సేమ్ టైం చదువు కోసనట్టు ఉండేవారు. ఇప్పుడు అక్కడ ఏదో తేడా కొడుతుంది. వద్దు, ప్రక్షాళన చేయండి. ఇదే మనోజ్ గతంలో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం మంచు విష్ణుకి అక్యూజ్డ్ 2 అన్నట్టు, మోహన్ బాబుకి అక్యూజ్డ్ 3 అన్నట్టు, అక్యూజ్డ్ 1 వాళ్ళ పిఆర్ఓ సతీష్ అన్నట్టుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. రిగార్డింగ్ బౌన్సర్లను పంపించి ఐ థింక్ వినోద్ అండ్ అక్బర్ అనుకుంటా, 2 స్టూడెంట్ నాయకులు కిడ్నాప్ చేయడం. అక్కడ కూడా ఏంటంటే స్టూడెంట్లని వీళ్ళు అధిక ఫీజులతో వేధిస్తున్నారు. ఫీజు రింబర్స్ రాకపోయినా వీళ్ళు డబ్బులు కడితేనే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇలా రకరకాల వేధింపులండి. అసలు మెస్లో తినపైన మెస్ ఛార్జీలు, బస్సులో రాకపోయినా ట్రావెల్ ఛార్జీలు, ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే అక్కడ నడుస్తుంది విద్యా వ్యవస్థ కాదు, వ్యాపార వ్యవస్థ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. మనోజ్ కూడా ఇండైరెక్ట్గా మనం అదే మాట అన్నాడు. ఇప్పుడు భువన అనబడే ఒక అమ్మాయి, ఈ అమ్మాయిది వచ్చేసి పొంగనూరు దగ్గర మంగళం గ్రామం. వాళ్ళ నాన్న సురేంద్రుడు, వాళ్ళ అమ్మ జానకి. ఈమె భువనకి ఒక చెల్లి ఉంది హర్షిత. ఆమె వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో అనుకుంటా సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు ఉంది, అదే యూనివర్సిటీలో, మోహన్ బాబు యూనివర్సిటీలో. ఇక ఈ అమ్మాయి వచ్చేసి డేటా సైన్స్లో ఫైనల్ ఇయర్ అయిపోయింది. నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే 17 లక్షల ప్యాకేజ్ అండి. అంటే ఇయర్లీ 1,25,000 పైన. అసలు అద్భుతమైన శాలరీ అసలు అది. బీటెక్ ఇవ్వగానే 17 లక్షల ప్యాకేజీతో, అల్లటప్ కంపెనీ కాదు, ఇన్ఫోసిస్లో జాబు. ఇండియాలో ఇన్ఫోసిస్లో ఒకటి, టీసీఎస్లో ఒకటి జాబ్. అంటే ఆల్మోస్ట్ ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో జాబ్. అది అద్భుతం కదా అసలు. నిన్న నైట్ కూడా వాళ్ళ అమ్మోళ్ళతో, ఇంట్లోతో సరదాగా ఫ్రెండ్లీగా చక్కగా మాట్లాడింది. ఈమె వచ్చేసి మన తిరుపతిలో వచ్చేసి సాయి తేజ లేడీస్ హాస్టల్ అనమాట, అది ప్రైవేట్ హాస్టల్, అందులో ఉంటుంది. మార్నింగ్ తలుపులు ఓపెన్ చేయట్లా, ఏమైంది ఏంటని చెప్పి చూస్తే లోపల ఫ్యాన్ వదిలేసుకుని, అసలు ఎవరికి అర్థం కాదు అసలు ఏమైంది ఏంటి అని. ఈలోపు ఇమీడియట్గా వాళ్ళ అమ్మ నాన్నకి సమాచారం అందించలేదంట, డిలే అయిపోయింది. అంటే యూనివర్సిటీలోనే ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. హాస్టల్ ఇది ప్రైవేట్ హాస్టల్, ఇక్కడేముంది, అందరు పిల్లలు ఉన్నారు, చుట్టుపక్కల ఎవరికి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా లేదు అని ఉంటే వాళ్ళే చెప్పేవాళ్ళు. అంటే కాలేజీలోనే, యూనివర్సిటీ క్యాంపస్లోనే మొత్తానికి ఏదో జరిగింది. మీకు బాగా గుర్తుంటే కొద్ది రోజుల క్రితం మొన్న స్టూడెంట్ నాయకులు కిడ్నాప్ చేయడానికి ముందు ఒక స్టూడెంట్, ఐ థింక్ 3rd ఇయర్ స్టూడెంట్, ఆ కుర్రాడు ఐ థింక్ సిఎస్ అనుకుంటా, అతను పేరు కూడా హేమంత్, సబ్జెక్టు కరెక్షన్. అతను కూడా ఉరేసుకొని చనిపోయాడు. అతను ఎందుకు చనిపోయాడు ఏంటంటే ఎంతవరకు ఎవరికి తెలియదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ప్రెజరా, వేధింపులా, ఫీజులకు సంబంధించి ఇబ్బంది పెడుతున్నారా, లేదన్నప్పుడు అక్కడ కూడా ఏమన్నా మత్తు పదార్థాలు జోలుతూ పిల్లలు మీతో ఇబ్బంది పెడుతున్నారా, ఏమిటీజింగా, ర్యాగింగా, అసలు ఏంటండి? మోహన్ బాబు యూనివర్సిటీ గతంలో అసలు ఎంత బ్రాండ్, అసలు ఇది విద్యానికేతన్, అసలు 2 తెలుగు రాష్ట్రాలు గొప్ప పేరు. అసలు అది అంత గొప్ప పేరు. ఈవెన్ మోహన్ బాబుకి సినిమాల కన్నా ఎక్కువ రెస్పెక్ట్ రావడానికి అదే కారణం. అటువంటిది మోహన్ బాబు యూనివర్సిటీగా పేరు మారిన తర్వాత ఎక్కడ లేనటువంటి అపవాదన మూట కట్టుకుంటుంది, ఎక్కడ నిందలు పడుతూ ఉన్నాయి. మనోజ్ వచ్చేసి ఆ ఇంటి పిల్లోడే యూనివర్సిటీలో ఘోరాది ఘోరాలు ఎన్నో జరుగుతున్నాయి, నా దృష్టికి ఎన్నో వస్తున్నాయి, వాటన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి అతను అంటాడు. ఈరోజు భువన, అసలు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది ఊహకు అందటం లేదు అసలు. అరే 17 లక్షల ప్యాకేజీ వచ్చింది, ఇన్ఫోసిస్ కంపెనీ, డేటా సైన్స్లో ఫైనల్ ఇయర్, ఇంకో 1-2 నెలలు అయిపోతే చదువు అయిపోయింది, బ్రహ్మాండంగా ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలా. వాళ్ళ అమ్మ నాయన వచ్చేసి సామాన్య రైతు కుటుంబం.
వాళ్ళు ఈరోజు బోర్డు అన్నారండి. ఇద్దరు ఆడపిల్లలు అయ్యా, ఇద్దరు ఆడపిల్లలు ఇదే యూనివర్సిటీ చదువుతున్నారు. పెద్ద అమ్మాయి భువన అయ్యా 15 లక్షల ప్యాకేజ్ వచ్చిందయ్యా, అసలు చనిపోదయ్యా, చాలా ధైర్యవంతులు. అమ్మాయి మెరిట్ అండి, 96% తెలుసా అమ్మాయి మార్కులు, టాపర్, చదువులో టాపర్, క్యాంపస్లో జాబ్ కొట్టేసింది, ఇన్ఫోసిస్ కంపెనీ 15 లక్షల జీతం. ఆ అమ్మాయి ఎట్లా చనిపోయిందండి అసలు? అంటే దీని వెనక ఏమున్నట్టు? యూనివర్సిటీ సంబంధించిన నేను తప్పుపడుతున్నా, యూనివర్సిటీ లోపల ఏదో జరుగుతుందని నేను తప్పుపడుతున్నా. ఏం జరుగుతుంది అది తేల్చాలి. ఒక యూనివర్సిటీ కాదందాము, హాస్టలా, లేక అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేక బయట ఎవరైనా వేధింపులా, ఏంటి అసలు? లేదా ఊళ్ళో ఎవరైనా ఇష్టపడిందా ఏంటి? సరే ఈ అమ్మాయిని పక్కన పెడతాం, మరి హేమంతది ఏంటి యూనివర్సిటీ చనిపోయిన కుర్రాడిది? అండ్ మన పిల్లలకు సంబంధించేసి బోల్డ్ మంది వాళ్ళు మెసేజ్లు బయటలో పెట్టారు ఎస్ఎఫ్ఐలకి, మమ్మల్ని వేధిస్తున్నారు, ఇబ్బంది పెడతారు. మరి అదేంటిది? సరే నారా లోకేష్ గారు దయచేసి గుర్తుంచుకోండి, ఉన్నత విద్యా మండలి చెప్పింది, ఆ విద్యార్థి తల్లిదండ్రులు చెప్పున్నారు, స్టూడెంట్ నాయకులు చెప్తున్నారు, అందరూ చెప్తుంది ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీ యాజ్ పర్ రూల్స్ వాళ్ళు పోవట్లేదు. అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం కావచ్చు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటి రూల్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ న్యాక్ అని ఉంటుంది కదా, న్యాక్ గుర్తింపు నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అనేది ఉంటుంది, దాని ప్రకారం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాపర్ వేలో ఏది అక్కడ సరిగా లేవని అంటున్నారు. అది నిజం ఎంత అబద్ధం కనీసం క్రాస్ చెక్ చేయండి, వెరిఫై చేయించండి. మోహన్ బాబు లాంటి మంచి మనిషి, మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి, మోహన్ బాబు లాంటి డిసిప్లిన్ గల మనిషి, ఆయన పేరు మీద యూనివర్సిటీ ఈ రకం జరగటం ఏంటి? మనోజ్ అంటున్నట్టుగా విష్ణువే కావాలని ఏదైనా చేస్తున్నాడా, లేక విష్ణు కూడా తెలియకుండా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అసలు ఏం జరుగుతుందండి? దయచేసి అవన్నీ బయట పెట్టండి. భువన ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఈమె మరణానికి కారణం ఎవరో తేల్చండి, వారికి శిక్ష విధించండి. మొన్న పిల్లవాడు హేమంత్ చనిపోయాడు, ఎందుకో ఏంటో చెప్పండి. అండ్ మన కిడ్నాప్ చేశారు కదా బౌన్సర్లు, అది నిజం ఎంత అబద్ధం ఎంత? అండ్ యూనివర్సిటీ పిల్లలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారా లేదా, ఫీజులు పెంపుకు సంబంధించి అన్నీ తేల్చండి. అది విద్యా సంస్థ అన్నట్టుగా నడిపేలా చూడండి.